వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలకు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. ఇవి కేవలం వినడం చేత మనకెంతో పుణ్యం కలుగుతుంది. మనం సకల కార్యాల్లోనూ విజయం సాధిస్తాం. ఆ దేవుడు మనతో ఎప్పుడూ ఉంటాడు. నన్ను నమ్మండి. మొదటి శ్లోకం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అంటే ఆ భగవంతుడి నుంచి వచ్చిన మొట్టమొదటి శబ్దం. దీన్ని పరమాత్మ యొక్క ఆదిభౌతిక మరియు ఆధ్యాత్మిక తత్వంగా పిలుస్తారు. ఇది ఆది నుంచి ఉన్నది అంటే ఎప్పటి నుంచో ఉన్నది, అంతం లేనిది అంటే ఆ దేవుడిలాగా. ఆ దేవుడి సృష్టిలో మొదటి శబ్దం ఇదే, ఓం అని. శుక్లాం బరధరం. శుక్ల అంటే తెలుపు, అంబరం అంటే వస్త్రం, ధరం అంటే ధరించినవాడు, తెల్లని వస్త్రాలను ధరించినవాడు అని అర్థం. విష్ణం అంటే విశ్వమంతా వ్యాపి చెందినవాడు అని అర్థం. ఈ విశ్వం మొత్తం ప్రతి అంగుళము, ప్రతి మూల, ప్రతి చోట ఆయనే ఉన్నాడు అని అర్థం. శశివర్ణం. శశి అంటే ఆ చంద్రుడు, వర్ణం అంటే రంగు. దీని అర్థం చంద్రుని వలె కాంతివంతమైన రూపం కలవాడా అని అర్థం. చతుర్భుజం. చతుర్ అంటే 4, భుజం అంటే చేతులు. దీని అర్థం 4 చేతులు కలిగినవాడు అని. ప్రసన్న వదనం. ప్రసన్న అంటే ఆనందభరితమైన, సంతోషకరమైన. వందనం అంటే ముఖం, ప్రశాంతమైన ముఖాన్ని కలిగినవాడు అని అర్థం. ధ్యాయేత్ అంటే ధ్యానం చేయమని అర్థం. సర్వవిఘ్నోపశాంతయే అంటే సర్వ అంటే అన్నిటినీ, విఘ్నం అంటే అడ్డంకుల్ని, ఉపశాంతయే అంటే తొలగించడం అంటే అన్ని అడ్డంకుల్ని తొలగించడం అని ప్రార్థన చేయడం. తెల్లటి వస్త్రాలు ధరించిన చంద్రుని వల్లే ప్రకాశించే 4 చేతులతో ప్రశాంతమైన ముఖంతో ఉన్న ఆ విష్ణువుని ధ్యానం చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని అర్థం. రెండవ శ్లోకం. యస్యాదిరుద వక్రాద్యః పరిషద్యః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. యస్య అంటే ఎవరిని అని అర్థం. ద్విరద అంటే 2 దంతము కలది అంటే ఏనుగు అని. వక్రః ముఖము. ఆద్యః కలిగి ఉన్న. పారి అంటే తొలగించు. పద్యః అంటే వెంటనే. పర అంటే మరొక. శతం అంటే 100 లేదా 100. విఘ్నం అంటే అడ్డంకులు. నిఘ్నంతి అంటే చంపడం లేదా తొలగించడం. సతతం అంటే ఎల్లప్పుడూ. విశ్వక్షేణం అంటే విశ్వక్షేణుడు. తం అంటే వారిని ఆశ్రయించే అంటే శరణు గోరే వారిని. దీని తాత్పర్యము, ఎవరైతే గజముఖుడైన విశ్వక్షేణుడిని ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ మరొక 100 అడ్డంకులనైనా తొలగిస్తాడు అని అర్థం. ఇక్కడ విశ్వక్షేణుడు అంటే విష్ణుగణాలకు అధిపతి, విఘ్నేశ్వరుడు శివగణాలకు అధిపతి. ఇద్దరు గజముఖులే, కాకపోతే విఘ్నేశ్వరుడికి ఏకదంతం ఉంటుంది, విశ్వక్షేణుడికి 2 దంతాలు ఉంటాయి. వైష్ణవాలయంలో విశ్వక్షేణుడిని ఎక్కువగా పూజిస్తారు. రూపురేఖల్లో ఇతడు వినాయకుడిని పోలి ఉంటాడు. వైష్ణవాలయంలో పారాయణం చేసే విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకం అయిన శుక్లాం వదనం తర్వాత 2వ శ్లోకంగా యస్య దురద వక్రాద్యః అనే శ్లోకాన్ని పారాయణం చేస్తారు. మూడవది. వ్యాసం వసిష్ఠానవతారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. దీని అర్థం, వ్యాసం అంటే వ్యాస మహర్షి, వశిష్ఠుడు అంటే ఈయన సప్తఋషుల్లో ఒకడు, మహా గొప్ప ఋషి. నప్తారం అంటే పుత్రుడు అని అర్థం. శక్తి అంటే శక్తి గలవాడు. పౌత్రమ కల్మషం అపవిత్రతను తొలగించేవాడు అని అర్థం. పరాశరాత్మజం. పరాశరాత్మజం అంటే పరాశర మహర్షి యొక్క కుమారుడైన వాడు అని అర్థం, అంటే వ్యాస మహర్షి. వందే అంటే నమస్కారం చేస్తున్నాను అని అర్థం. శుకతాతం శుక భగవాన్ని ఉపాసన అని అర్థం. తపోనిధిం తపస్సు నుండి సంపాదించబడిన తపస్సు యొక్క అద్భుతమైన నిధి. వేదాలను విభజించి మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన వ్యాస మహర్షిని నమస్కరిస్తున్నాను. వారు వశిష్ఠ మహర్షి యొక్క వంశానికి చెందినవారు. పరాశర మహర్షి కుమారుడు మరియు తన శక్తితో మన అశోచాన్ని తొలగించేవాడు అని అర్థం. నేను వ్యాస మహర్షి గురించి, వశిష్ఠ మహర్షి గురించి, శుక బ్రహ్మ గురించి, పరాశర మహర్షి గురించి, వీళ్ళ గురించి సపరేట్గా కొన్ని వీడియోస్ చేస్తాను.
అప్పుడు చూడండి. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తే చాలా సమయం పడుతుంది. 4వ శ్లోకం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో పైబ్రహ్మణిది వాసిష్ఠాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ అంటే వ్యాసుడే విష్ణు రూపంలో ఉన్నవాడు. వ్యాస రూపాయ విష్ణవే, ఆ విష్ణువే వ్యాస భగవాను రూపంలో వచ్చినాడు అని అర్థం. నమో వైబ్రహ్మణిది వాసిష్ఠాయ నమో నమః. ఆ బ్రహ్మ జ్ఞానానికి నిధి వంటి వాడైన వశిష్ఠ మహర్షికి నమస్కారము. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అవికారాయ అంటే మార్పు లేని అని అర్థం. శుద్ధాయ అంటే పరిశుద్ధమైన, నిత్యాయ నిత్యమైన, పరమాత్మనే పరమాత్మ ఓ అత్యున్నతమైన ఆత్మ, సదైక రూపాయ అన్ని కాలాల్లోనూ ఒకే రూపాన్ని కలిగి ఉన్నవాడా, విష్ణవే సర్వవ్యాప్తికర్త అయిన ఓ విష్ణుదేవా, సర్వజిష్ణవే అన్ని విషయాల్లోనూ విజయం సాధించేవాడు, సర్వశక్తిమంతుడు, సర్వలోకాధిపతి, మార్పు లేని పరిశుద్ధుడై శాశ్వతమైన పరమాత్మ రూపంలో ఉన్న అన్ని కాలాల్లో ఒకే రూపంతో కనిపించే విష్ణువుకు నా నమస్కారం. ఆయనే సర్వ విషయాల్లో విజయం సాధించేవాడు. యస్తస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. యస్య అంటే ఎవరి వల్ల, స్మరణ మాత్రేణ కేవలం స్మరించడంతోనే, జన్మ సంసార బంధనాత్ అంటే జన్మ మరణాల సంబంధం నుండి విముక్తి కలిగించే ఓ ప్రభువా, విముచ్యతే అంటే విముక్తి పొందుతాడు. నమస్తస్సై ఆయనకు నమస్కారం. విష్ణవే విష్ణువుకు, ప్రభు విష్ణవే సృష్టికర్త అయిన ఓ సర్వవ్యాప్తికర్త. దీని అర్థం ఎవరి నామాన్ని కేవలం స్మరించడం చేత జనన మరణ చక్రం నుండి విడుదల పొంది మోక్షాన్ని ఇస్తాడో ఆ విష్ణువుకు నా నమస్కారం. ఆయనే పరబ్రహ్మ, ఆయనే ఈ సృష్టికి శక్తి, ఆయనే ఈ సృష్టికి మూలం. ఓం నమో విష్ణవే ప్రభు విష్ణవే. ఓ పరమాత్మ నమస్కారం. నీవే ఈ విశ్వం, నీవే ఈ విశ్వం మొత్తం వ్యాపించినావు. ప్రభు విష్ణవే ఈ సృష్టికి మూలం నువ్వే, నువ్వే ఆది, నువ్వే అంతం, ఆది మధ్యాంతరహిత శక్తివు నువ్వే. మనం ఇంకో వీడియోలో మిగతా శ్లోకాలకు అర్థాన్ని తెలుసుకొని ఎంతో పుణ్యాన్ని పొందుదాం. ధన్యవాదాలు. మీకు ఏదైనా సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అంతేకాకుండా ఇంకో వీడియోను కూడా శ్రద్ధగా భక్తిగా విని మీ కోరికల్ని మీ దుఃఖాన్ని పోగొట్టుకోండి. ఇది నేను చెప్పింది కాదు, ఆ ధర్మరాజు గారికి తాతగారైనటువంటి భీష్మ పితామహులు చెప్పారు. ధన్యవాదాలు. మనం మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రద్ధగా వినండి. ఇవి కేవలం వినడం చేత మనకెంతో పుణ్యం కలుగుతుంది. మనం సకల కార్యాల్లోనూ విజయం సాధిస్తాం. ఆ దేవుడు మనతో ఎప్పుడూ ఉంటాడు. నన్ను నమ్మండి.